మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే కేవలం 3 రోజుల పండగ కాదు. అది మన సంస్కృతికి నిలుటడ్డం, మొదటి రోజు భోగి, ఇది కేవలం పత వస్తువులు కల్చడం మాత్రమే కాదు. మనలోని ఈర్ష్య, ద్వేషం అనే చేదుని అగ్నిలో దహించి జ్ఞానం అనే వెలుగుని నింపుకోవడం. సైన్స్ పరంగా చూస్తే పిడకల పోవెతో చలికలపకు వైరస్‌ని అంతం చేసి ఆరోగ్యాన్ని పొందును. రెండో రోజు మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే పుణ్యకాలం. రైతులు తమ పంట చేతికి వచ్చిన ఆనందంలో ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే గొప్ప సమయం. ఇక మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఇక్కడ జరిగే కోడి పందాలు కేవలం జోదం కాదు. అది పల్లటి యుధం నాటి పౌరుషునికే ప్రతీక. ఆనాడు రాజ్యాధికారికి నిర్ణయించిన పందాలనేదు మన సంప్రదాయంలో భాగమై. మొత్తంగా సంక్రాంతి అంటే ప్రకృతికి కృతజ్ఞత, గతం పట్ల గౌరవం, భవిష్యత్తుకి స్వాగతం. మన సంస్కృతిని ఇలా కాపాడుకుందాం. మీ ఊర్లో సంక్రాంతి స్పెషల్ అంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి.